మీరు ఎప్పుడైనా ప్రయత్నించి విఫలమయ్యారా? మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోతే మీ గుండెల్లో ఆ బాధ తగిలిందా? నాకు అలాగే జరిగింది, కానీ ఆ పరాజయమే నన్ను విజయానికి తీసుకెళ్ళింది. ఫలితం రోజు నేను ఫెయిల్ అయ్యాను. ఈ వీడియోలో నేను మీతో నా ప్రయాణం పంచుకుంటాను, మీరు ఎప్పుడు మానకూడదని చెప్పడానికి. నా కథ. కొన్ని రోజుల క్రితం నేను ఒక పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాను. ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చదివాను, రాత్రి వరకు కష్టపడ్డాను. కానీ ఫలితం రోజు నేను ఫెయిల్ అయ్యాను. కానీ ఆ రాత్రి నేను నాకే ఒక మాట ఇచ్చుకున్నాను, ఒక్కసారి విఫలమైతే అది అంతం కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. అదే ఆలోచన నా జీవితాన్ని మార్చేసింది. విజయానికి 5 స్టెప్స్ చెప్తా వినండి. స్టెప్ 1, పరాజయాన్ని అంగీకరించడం. అంటే పరాజయం అనేది ఓటమి కాదు, ఇది ఒక పాఠం. ప్రతిరోజు విఫలమవ్వడం అంటే మీరు ప్రయత్నం చేస్తున్నారని అర్థం. ఫెయిల్ 7 times, స్టాండ్ అప్ ఇట్ ఈ జపాన్ సామెతని గుర్తుంచుకోండి. స్టెప్ 2, మీ ఎందుకు తెలుసుకోండి. అంటే మీరు చేయాలనుకున్న అసలు కారణం తెలుసుకోండి. ఫేమ్, పేరుకి కాకుండా ఈ గుండె లోతులో ఉన్న మోటివేషన్ గుర్తించుకోండి. స్టెప్ 3, చిన్న చిన్న అడుగులు వేయండి. అంటే ఒకేసారి పెద్ద విజయాన్ని అందుకోవాలని కాకుండా ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోండి. రోజు 1% మెరుగుపరుచుకుంటే సంవత్సరానికి 37% బలంగా మారుతుంది. స్టెప్ 4, మీరు పాజిటివ్ వ్యక్తులతో ఉండండి. మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ ఆలోచనలను ప్రభావితం చేస్తారు. ఇది నమ్మకం ఉన్న వాళ్ళతో, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళతో గడపండి. నెగిటివ్ వాతావరణం మీ కలలను నాశనం చేస్తుంది. స్టెప్ 5, ఎప్పుడు ఆగకండి. అంటే మీ కళ ఎంత సమయం తీసుకున్నా అది మీ కలే. ఒక రూము ఒకే రోజులో కట్టబడలేదు, అలాగే మీ విజయం కూడా ఒకే రోజులో రాదు. సో కొంచెం టైం పడుతుంది. మిత్రులారా, ఒకసారి పరాజయం మిమ్మల్ని నిర్వచించదు. నిజమైన విజేతలు వారు మానని వారు. ఈరోజు మీరు పడిపోతే లేచి మళ్ళీ నడవండి. మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. ఇంకా మీ కథ పూర్తి కాలేదు. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు మిమ్మల్ని నమ్మే సమయం. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ జీవితాన్ని మార్చేస్తా.